ఈ గంజాయి దంద నాశనంగాను ఈ డ్రగ్స్ దందాల మన్నువాడ చదువుకొని బాగుపడాల్సిన పిల్లగాళ్ళ బతుకులను అన్యాయంగా ఆగం చేయవట్టే. మరి కోట్లల్ల దందాల టర్నోవర్ నడుస్తుంటే ఎట్లా ఊకబుద్ధి అవుతుంది ఏం కథ? అగో మత్తుకు అలవాటు పడి ఎట్లా పిచ్చోళ్ళు అవుతున్నారో చూడని కొందరు గీసండి పిల్లగాళ్ళు. చూసిరా మత్తు ఎఫెక్ట్ ఎట్లుందా పిల్లగాని మీద? పేయి మీద బట్టలేవన్నా సోయి లేదు, రోడ్డు మీద ఉన్నా అన్న సోయి అసలే లేదు. నన్ను ఎవరో చంపేస్తున్నారు, ఎవరో నన్ను అటాక్ చేస్తున్నారు అని వారంతట వాడే గజ్జన భయపడుతున్నాడు. నీకేం కాదురా వారి ఎవ్వరు వత్తలేరురా సంపనీకి అని వాళ్ళ మనుషులు వచ్చి పట్టుకోపోతే దొరకకుండా అటు ఇటు ఉరుకుతుండు. ఇక లాస్ట్కు ఎటనో అట్లా అనగబట్టి గొర్ర గొర్ర గుంజుకపోయి సర్కార్ దవాఖానలు వేసిరట. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఉంటాడట ఈ పిల్లగాడు. గంజాయి మత్తులనే ఇట్లా చేస్తుండని అంటున్నారు. చూడురి మంచిగా చదువుకొని ఉద్యోగమో సద్యోగం వేసి తల్లిదండ్రులకు ఆసరయ్యే వయసు పోరగాలను ఎంత ఆగం చేస్తుందో గంజాయి మత్తు. ఇక ఇట్లా అలవాటైనాక ఏం పని చేస్తారు, ఏం బాగుపడతారు? కాకినాడ తునిలా పిల్లగాని కథ అట్లుంటే ఇక ఖమ్మం సత్తుపల్లి సిటీ సెంటర్ చౌరస్తా మీద వీన్ కథ చూడు ఎట్టుందో. మందు దాగిన వాళ్ళంతా పెద్ద పులేశం కడతారు కదా, కానీ వీడేమో లేవశాతగాని పిల్లి లెక్క కుప్పగూలబడ్డాడు రోడ్డు మీద. పగటీలు 2 కొట్టంగా కూర్చుండంటే పొద్దుకంగా 5 కొట్టేదాకా అటనే కూర్చుండు. పక్కకెళ్ళి రోడ్డు మీద బండ్లు, కార్లు, బస్సులు, లారీలన్నీ చెవులు చిల్లులు పడేటట్టు హారన్లు కొట్టుకుంటా పోతున్నా సోయి లేకుండా ఊగుతుండు తమ్ముడు. గంజాయి గుమ్ములుండో మందు మత్తులుండో కానీ తువ్వంట పోయేటోళ్ళంతా తమాషా చూసుకుంటా పోతున్నారు. కానీ ఒక్కలన్నా వాని దగ్గరికి పోయి ఏందిరయ్యా ఇది అని లేపి పక్కకు జరిపే ప్రయత్నం చేయలే. పోనీ పబ్లిక్ కంటే తాగిన వాళ్ళని చూస్తే భయం అవుతుండొచ్చు, కానీ ఇక ఈ పోలీస్ అయినా కూడా చూసుకుంటా పక్కకెళ్ళే పట్టి పరివలైనట్టు పోవట్టే. మొన్నటికి మొన్న ఇదే సత్తుపల్లెలో ఇంకొక మందుబాబు పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తుంది. ఇక ఇట్లా మోపేరు మత్తులో మునుగుతున్న యూత్ పిల్లగాలు చాలా మంది ఎట తవ్వకొస్తారో ఏమో పో.